హాయ్ ఫ్రెండ్స్, నువ్వు లేక నేను లేను ఈ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉంటుందని చెప్పవచ్చు. కృష్ణ అయితే ఎంతో భక్తితో పూజ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో ఉన్న కుటుంబం సభ్యులందరూ వచ్చి కృష్ణ పూజ చేయడం చూసి షాక్ అవుతారు. కృష్ణ మాత్రం ఏమీ పట్టించుకోకుండా పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణ వాళ్ళ అత్తగారు వచ్చి నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది. పూజ చేస్తున్నాను, కనపడట్లేదా ఏంటి అని కృష్ణ అయితే ఎంతో వెటకారంగా సమాధానం చెప్తుంది. కృష్ణ అయితే పూజ చేసుకుని హారతిస్తుంది. హారతి తీసుకొని వచ్చి తన అయ్యగారికి హారతిస్తుంది. కానీ తన అయ్యగారి మాత్రం హారతి తీసుకోరు. అప్పుడే కృష్ణ అయితే ఇలా అంటుంది, నేను ఈ రోజు పూజ ఎందుకు చేశానో తెలుసా, ఏం కోరుకున్నానో మీకు తెలుసా అని అడుగుతుంది. ఆయన మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే కృష్ణ మళ్ళీ ఇలా అంటుంది, మన చిట్టి త్వరగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకున్నాను అని చెప్తుంది. ఇంకా వెంటనే ఆయనైతే తన కూతురు ఇంటికి రావాలని వెంటనే హారతి తీసుకుంటాడు. సరిగ్గా అప్పుడే కృష్ణ వాళ్ళ అత్తగారు వచ్చి కృష్ణ చేతిలో ఉన్న హారతి పళ్ళాన్నైతే కొడుతుంది. దానితో కృష్ణ చేతిలో ఉన్న హారతి పళ్ళం అయితే కింద పడిపోతుంది. అది చూసి కృష్ణ అయితే షాక్ అవుతుంది. ఇంకా కృష్ణకి చాలా కోపం వచ్చి కోపంతో కృష్ణ అయితే ఇలా అంటుంది, అతయ్య అని గట్టిగా అరుస్తుంది. తన అత్తగారు అయితే ఎంతో అహంకారంగా కింద పడిన హారతి పళ్ళాన్ని క్లీన్ చేయి, ఇదే నీ స్థాయి, ఒక పని మనిషివి ఈ ఇంటికి అని తన అత్తగారు అయితే చెప్తుంది. కృష్ణ మాత్రం తన అత్తగారికి ఎదురు చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ట్విస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. కృష్ణ మాత్రం ఆ పళ్ళాన్ని క్లీన్ చేయదు. అప్పుడే విక్రమ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా విక్రమ్ అయితే క్లీనింగ్ మాప్ తో వచ్చి కింద పడ్డ హారతి పళ్ళాన్నైతే క్లీన్ చేస్తాడు. విక్రమ్ క్లీన్ చేస్తాం చూసి కుటుంబం సభ్యులందరైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే నిలబడి చూస్తూ ఉంటారు. మరి విక్రమ్ క్లీన్ చేయడంతో ఇంట్లో పెద్ద గొడవలేమైనా జరగబోతున్నాయా? అసలు విక్రమ్ ఎందుకు క్లీన్ చేశారు? కృష్ణ విక్రమ్ని ఎలా ఒప్పించింది? మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.